స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార విందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలో ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం. ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం. కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. మాల వేసుకొని ఏ వ్యాపారం చేయకూడదని ఎక్కడా లేదండి. మీ వృత్తి, ఆ వృత్తిని మీరు మానేశారనుకోండి, మీ యొక్క జీవనం, మీ యొక్క వ్యాపారానికి, మీ యాత్రకు పనికిరారు, మీ ఇంటికి పనికిరారు, దేనికి పనికిరారు. కాబట్టి మీ వృత్తి, భగవంతుడు మీకు కుల వృత్తి ఏది ఇచ్చారో ఆ కుల వృత్తిని చేయండి. నాకు గడ్డం గీసే ఒక శిష్యులు ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ వృత్తిలో దీక్షలో ఉన్నా కూడా గడ్డం తీస్తారు, మళ్ళీ వారు స్నానం చేసి వస్తారు. ఈ యొక్క మాంసం కొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ధర్మకర్తలుగా కూడా ఉన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయాలే నిర్మించి ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వృత్తి అది ఆపేశారంటే వాళ్ళ యొక్క జీవనం, భార్య పిల్లలను పోషించడం ఉండదు. అలా ఉంటారు. డాక్టర్స్ అన్ని రకాలుగా వెళ్తారు, అన్ని రకాల ఆపరేషన్లు చేస్తారు, ఇంకోటి చేస్తారు. వాళ్ళ వృత్తికి భంగం కలగకుండా అన్ని చేయాలి. ఆ వృత్తిలో ఉండగా ఇంకా ఎక్కువ దైవ ప్రార్థన చేయండి. భగవంతుడా, నేను చేసే వృత్తికి నాకు అనుగ్రహం చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ చేయండి. వృత్తికి దోషం లేదు. మళ్ళీ వచ్చిన తర్వాత, ఆ వృత్తి అయిన తర్వాత దీక్ష మీ సొంతం, వృత్తి మీ కుటుంబం. బాగా గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబం బాగుండాలంటే వృత్తి చేయండి, మీరు బాగుండాలంటే శ్రద్ధగా ఉండండి. శరణమయ్యప్ప.